మధ్యాహ్నం 1 గంట అవుతున్నది. కేతనపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఇంకా ఉద్రిక్తత కొనసాగుతున్నది. లోపల గొడవ అయింది కౌన్సిలర్లకు మాకు అని చెప్పేసి కాంగ్రెస్ కౌన్సిలర్లను తీసుకొని మంత్రి గారు బయటికి వెళ్ళిపోయారు. అత్యంత బందోబస్తు, కనీసం ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడినంతగా తోసుకుంటూ దొబ్బుకుంటూ, అంటే ఒక దశలో ఇంకా మిగిలిన కౌన్సిలర్ తీసుకుపోతున్నారేమో అని ప్రెస్ వాళ్ళంతా అనుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరగలేదు. కాంగ్రెస్ కౌన్సిలర్లను ఇండిపెండెంట్ కౌన్సిలర్తో పాటు మంత్రి గారు బయటికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ లోపల ఉన్న 14 మంది, 10 బీఆర్ఎస్, 4 సిపిఐ కలిసి ఎలక్షన్ ఆఫీసర్ గనక కోరం ఉందని ప్రమాణ స్వీకారం చేపిస్తారా, లేక అధికార దర్పానికి తలొగ్గి గనక దాన్ని వాయిదా వేశారని చూడాలి. ఒకవేళ కనుక అలా కనుక అయితే నిజంగానే చెప్పినట్టు, నిజంగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే పిచ్చోళ్ళు, మెజారిటీ ఇచ్చిన ప్రజలే పిచ్చోళ్ళు, మెజారిటీ సీట్ ఇచ్చిన ప్రజలే పిచ్చోళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ నిరూపిస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఏదైనా ఒకలాంటి ఉద్రిక్త వాతావరణం ఉన్నది. వేల మంది పోలీసులు ఒక్క మున్సిపల్ ఎన్నిక కోసం, ఒక మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఇన్ని వేల మంది పోలీసుల 7 సీట్లు వచ్చిన కాంగ్రెస్ 14 సీట్లతో పాలకవర్గం ఏర్పడేయాలి. సరే, ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు, కొనడం అమ్మడం తప్ప. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, సిపిఐ అయినా కూడా ఎవరి పట్టు మీద వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు ఓకే ఉంది. కానీ మెజార్టీ రాకున్నా కూడా స్వయంగా మంత్రి, ఎంపీ గారు ఇక్కడికి వచ్చి లోపల గంట సేపు కూర్చొని ఇక్కడ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, పోలీసులు ఏం చేస్తున్నారో ఇది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలందరికీ అర్థమవుతున్నది. క్లియర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అడుగున కౌన్సిలర్ని అడ్డుకొని, ప్రజాస్వామ్యంని అడ్డుకొని, ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఓట్లేస్తే గెలిచిను, వాళ్ళు ఏదో నామినేటెడ్ కాదు, ఇంకోటి కాదు. ఇట్లాంటి వాళ్ళకి ఎలక్షన్ నిర్వహించేది ఎలక్షన్ కమిషనే కదా. ఎలక్షన్ కమిషన్ వారిని ఎంతో ఫ్రీడమ్గా వచ్చి కౌన్సిల్లో ఓట్లు వేయించగలగాలి. అందుకు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ లేకపోవడం, అందుకు తగ్గట్టు ఆఫీసర్ లేకపోవడం నిజంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇంకా లోపల ఏం జరుగుతుందో చూద్దాం. కాసేపట్లో బయటకు వస్తారంటున్నారు. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్.